ఒక అడవిలో పురాతన శివాలయం ఉండేది. ఆ ఆలయంలో దివ్యమైన శివలింగం ఉంది. ఆ శివలింగాన్ని ఎవరు ఏమి కోరినా అది వెంటనే నెరవేరేది. డబ్బు కోరిన వారికి సంపద, పదవి కోరిన వారికి అధికారం, శత్రువులు ఓడిపోవాలన్న వారికి విజయం, ఇలా వారు కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతుండేవి. కాని కొద్ది రోజుల్లోనే మార్పు మొదలైంది. స్నేహం తగ్గింది, స్వార్థం పెరిగింది, మంచితనం మాయమైంది, అహంకారం పెరిగిపోయింది. ఒకరోజు ఒక వృద్ధురాలు ఆలయానికి వచ్చింది. ఆమె కళ్ళలో ఎలాంటి ఆశ లేదు. ఆమె చేతులు జోడించి ఇలా చెప్పింది, ప్రభు, నాకు ఏమీ అవసరం లేదు. మా గ్రామం మళ్ళీ మంచితనంతో నిండాలి. అప్పుడే శివలింగం వెలుగు ఆగిపోయింది. ఇక ఎలాంటి కోరికలు నెరవేరలేదు. గ్రామస్తులు కోపంతో వృద్ధురాలిని నిందించారు. ఆ రాత్రి అందరికీ ఒకటే కల వచ్చింది. చీకటిలో ఒక గంభీర స్వరం వినిపించింది, నేను మీ కోరికలను నెరవేర్చలేదు, మీ స్వార్థాన్ని బయటపెట్టాను. ఉదయం గ్రామస్తులు ఆలయానికి పరిగెత్తారు. కాని అక్కడ శివలింగం లేదు. దాని స్థానంలో ఒక చిన్న అద్దం ఉంది. ఒక్కొక్కరు ఆ అద్దంలో చూశారు. అక్కడ దేవుడు కనిపించలేదు. తమ స్వార్థపు ముఖాలే కనిపించాయి. ఆ రోజు నుంచి గ్రామం మారింది. దేవుడు మన కోరికలను నెరవేర్చడానికే కాదు, మన లోపాలను చూపించడానికి కూడా వస్తాడు. అతిగా కోరికలు మనసును స్వార్థంగా మారుస్తాయి. సంతోషం కోరికల్లో కాదు, మంచితనంలో ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.